నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య తల చేతులు మొండం వేరు చేసిన ఆఘాతం గోదావరి కనిలో ఘోర అగ్ని ప్రమాదం 11 లక్షల విలువైన దుస్తులు దహనం కల్తీ ఆహారం తిని 15 మంది అస్వస్థత సరూనగర్ బీసీ హాస్టల్లో ఘటన టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం 15 రోజుల సెలవులు ప్రకటించిన అధికారులు డీటెయిల్స్ చూస్తే నటుడు మోహన్ బాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ రావడం సంతోషం కలిగించిందన్నారు. ఆత్మీయులను కలిసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. తర్వాత ఆయన పెద్దపారుపూడి మండలం వానపాముల గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చారు. విజయవాడ సంతోషం సార్ ఒక్క నిమిషం సార్ విజయవాడ సార్ చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చారు. ఏపీ రాజకీయాలు హాట్గా ఉన్నాయి. ఆత్మీయులు పలకరించడానికి అత్యంత ఆత్మీయుడు సోదరుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఆయన లేని అవార్డులు లేవు. పద్మభూషణ్, పద్మశ్రీ, సాహితీ అవార్డు. ఇక నాకు ఈ అవార్డుల కంటే కూడా నాకు అత్యంత ఆత్మీయుడు, మంచి మనిషి, స్నేహశీలి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంటే లోకల్గా తెలియకపోవచ్చు కానీ 10 మందికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే అతని వల్ల అయితే అతను చెబితే ఎస్ ఈ పనులు అవుతాయి అని వాటిని భుజం మీద వేసుకొని తన పనిగా చేసి పెడతాడు 10 మందికి. ఏ స్వార్థము ఎరగడం. నాకు దాదాపు 50 సంవత్సరాల అతి సన్నిహితుడు. ఈ ఊరికి వచ్చాను, నాన్నగారు పోయిన అమ్మను చూశాను. ఎవరికైనా ఈ మరణ వార్తలు ఇటువంటివన్నీ ఎవరికైనా అమ్మాయి నాన్నే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. అతి తొందరలో సోదరుడు ఈ దిగి నుంచి బయటపడి వేరే పనులు లేకుండా విడిపోవాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారం. విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి మల్లికార్జున బహదూర్పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీకి వచ్చారు. ఈ వర్సిటీలో మొత్తం కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన 25 మంది విద్యార్థులు, 5 సిబ్బంది హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు. వర్సిటీ పరిసరాలు, దుకాణాలతో పాటు భద్రతా సిబ్బందికి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. కరోనా ముంపు నేపథ్యంలో వర్సిటీకి 15 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. मास्क पहन के आएगा तो आएगा नहीं क्या करेगा।
ఇప్పటి వరకు మొత్తం ఈ క్యాంపస్లో ఉన్నటువంటి 1392 మంది విద్యార్థులు, 180 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ 160 మంది సపోర్టింగ్ స్టాఫ్ అందరు కలిపి 1732 మందికి పరీక్షలు చేయడం జరిగింది. క్యాంపస్ మొత్తం అందరినీ కవర్ చేశారు. దాంట్లో 25 మంది స్టూడెంట్స్, 5 స్టాఫ్కి పాజిటివ్ రావడం జరిగింది. అందరూ కూడా వారి వారి ఇళ్లలో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అండ్ ఏదైతే మనకి కిట్ ఉంటుందో యాంటీబయాటిక్స్ అండ్ సిమ్టమాటిక్స్ సంబంధించినటువంటి డోలో ఇటువంటి ట్యాబ్లెట్స్తో కూడిన కిట్ అది అందరూ వాడుతున్నారు. ఎవరికి కూడా తీవ్రమైన ఇబ్బంది కానీ ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కానీ లేవు. అందరూ హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. సింగిల్ పర్సన్ కూడా హాస్పిటలైజ్ అవ్వలేదు. హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం రాలేదు కాబట్టి వాళ్ళు అవ్వలేదు. వాళ్ళని మేనేజ్మెంట్ వాళ్ళు 25+5 మంది 30 మంది ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ వాళ్ళు పొద్దున సాయంత్రం కాల్ చేస్తున్నారు. వాళ్ళకి లక్షణాలు ఎలా ఉన్నాయి, తగ్గుముఖం పట్టినాయా లేదని చెప్పేసి కనుక్కుంటున్నారు. ఏమన్నా అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా తీవ్రమైన లక్షణాలతో హాస్పిటలైజ్ అవ్వలేదు. అందరూ వారి వారి ఇళ్ళకి పంపించడం జరిగింది. మిగతా 25 మంది స్టూడెంట్స్ తప్ప నెగిటివ్ వచ్చిన పిల్లలందరినీ కూడా ఇంట్లోకి పంపించారు. తర్వాత 1392 మంది ఉన్నారు. టోటల్ 1392లోనే 25 మందికి పాజిటివ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగిలో అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై పక్కా సమాచారం అందడంతో వికారాబాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు. ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న సత్యనారాయణ రాజు నివాసాన్ని తనిఖీ చేశారు. అతని వద్ద 50 కిలోల కల్తీ టీ పొడి దొరికింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు నిందితుడు తెలిపాడు. పరిగి పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నారాయణ అభినందించారు. ఎవరు గుర్తారు అప్పుడు సెలబ్రిటీ గుర్తారు ఎవరు మాస్క్ పెట్టినాక గుర్తారు. లోకల్ ఎక్సైజ్ జిల్లా పరిగి టౌన్లోన నకిలీ టీ పొడి అమ్ముతున్నారనే సమాచారము మాకు వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ టీము దాని మీద వర్కౌట్ చేసినప్పుడు పరిగి టౌన్లో శెట్టి సీను అనే అతను అమ్ముతున్నారనే సమాచారం మీద అతను కిరాయికి ఉన్నటువంటి ఇల్లును మీద రైడ్ చేసినప్పుడు అతని ఇంట్లో టీ పౌడర్ దాదాపు 50 కిలోల టీ పౌడర్ దొరికింది. అది చెక్ చేసినప్పుడు అది నకిలీదని తేలింది. అతను కూడా అది ఒప్పుకోవడం జరిగింది. తనకు ఎక్కడి నుంచి వస్తుంది అని విచారించినప్పుడు తను షాద్నగర్లో ఉన్నటువంటి వీరబాబు అలాగే సత్యనారాయణ రాజు అనే వాళ్ళ దగ్గర నుంచి తనకు వస్తుందని చెప్పాడు. దాని ద్వారా షాద్నగర్ కూడా వెళ్ళి షాద్నగర్లోన వాళ్ళ ఇద్దరి దగ్గర చెక్ చేస్తే అక్కడ 850 కిలోల నకిలీ పౌడర్ టీ పౌడర్ దొరికింది. అక్కడ కూడా వాళ్ళని కూడా అడిగినప్పుడు ఇది నకిలీదే సార్, ఇది నకిలీ అని తెలిసి కూడా మేము అమ్ముతున్నాం సార్ అని చెప్పడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు మనకు 900 కిలోలు అంటే 9 క్వింటాల టీ నకిలీది సీజ్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తులను కూడా కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవుతాం. ఏమంటారు దాని కాస్ట్ను ఒక్కోసారి ఒక డిమాండ్ మీద పెట్టుకుంటే మనం రఫ్గా వేసుకుంటే కూడా 1,50,000 పైన ఉంటుంది, లేకుంటే ఇంకెక్కువ కూడా అమ్ముకుంటారు. వాళ్ళు మార్కెట్లోనే ఒక్కోసారి ఒక రేటు మీద అమ్ముకుంటారు. తక్కువ అంటే కూడా 1,50,000 పైన ఉంటుంది. అంటే ఇక్కడ రేట్ కంటే కూడా ప్రజల ఆరోగ్యాన్ని చాలా ఇబ్బందికి గురి చేసేటువంటిది నకిలీ పౌడర్లు. అంటే టీ పౌడర్ కానీ నకిలీ ఏవైనా కూడా వాడితే ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ నకిలీలు వాడడం వల్ల అప్పటికి అందంగా కనపడుతుందేమో కానీ రాబోయే రోజుల్లోన శరీరం అంతా కూడా పాడేటువంటి అవకాశం ఉంటుంది, అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. టాస్క్ ఫోర్స్ టీము 6 మంది ఉన్నారు. అలాగే పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి ఉన్నాడు. అలాగే ఈ పరిగి సంబంధించినటువంటి హోంగార్డ్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిందంటే మెయిన్ కింగ్ పిన్స్ ఈ 3 అండి. పరిగిలో ఉన్నట్టు సెట్ సీను, తర్వాత షాదీనగర్లో వీరబాబు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లో రెడ్ మెట్ ఫ్యాషన్ మెన్స్ వేర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందడంతో వన్ టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ రమేష్, అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు. సుమారు 11 లక్షల విలువైన దుస్తులు గాలి బూడిదయ్యాయి. లైన్మెన్తో పాటు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదంటూ బాధితుడు రాజేష్ వాపోయాడు. సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఆస్తి నష్టం వాటిల్లేది కాదన్నారు. సంకల్పంతో రేపు మనకు కూడా ప్రాబ్లం అని శ్రీకారం చెప్పిందంటే నాలుగు గంటలకు మన రమణాలు అన్నట్టు ఫోన్ చేసిండు. చుట్టూనే నేను షాప్ తీసే వరకు పైన మీటర్ గంటలు మొత్తం కాలిపోతాను. ఫస్ట్ కౌంటర్ కాలుతా అంటే నీకు వాటర్ కొడదామంటే ఇక పక్క కుంటలు ఎవరు లేకుండే. ఆ ఓనర్ వాళ్ళు లేదు, పక్క కుంటలు ఎవరు లేరు. మళ్ళీ వాటర్ కొడదామని చెప్పి వాళ్ళు లేకపోయారు. వాటర్ కొట్టారు, పొద్దున్న వచ్చింది. అది వాటర్ కొట్టే లోపల పైన మొత్తం పడుతుంది కదా, షార్ట్ సర్క్యూట్ అయింది. కరెంట్ పాస్ అయితే మళ్ళీ నీకు కూడా ప్రాబ్లం అయితే అని చెప్పి వాళ్ళు ఇచ్చినాక బయటకు వచ్చినాక ఫైర్ స్టేషన్ వస్తానంటే అది 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు వచ్చినాక కూడా లైన్ మెయిల్ ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ లైన్ మెయిల్ వచ్చే వరకు మళ్ళీ బంద్ చేసే వరకు 10 నిమిషాలు పట్టింది. అది అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ అయితే లేదు కానీ పొలిటికల్ వేసేసి ఆయన వాటర్ వేటు కొట్టినా కూడా వాళ్ళకు షార్ట్ ఎర్త్ వచ్చినా కూడా 2 సార్లు ఆపేసి అయినా కూడా మళ్ళీ తర్వాత బంద్ చేసినాక మొత్తం కాలిపోయినాక వాటర్ కొట్టి వెళ్ళాలంతా ఇలాగ స్టాక్ ఉంటుంది అన్న మొత్తం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మీసేవ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపల్లి గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్ 2 రోజుల క్రితం అదృశ్యమై మాల్యాలపల్లి రాజీవ్ రహదారి పక్కన దారుణ హత్యకు గురయ్యాడు. శంకర్ చేతులు వేరువేరుగా పడి ఉండగా మొండం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మొండం కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన ఎలా జరిగింది, దారుణ హత్యకు పాల్పడిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఉత్కంఠంగా దారితీసింది. ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఇంకొక దొరుకుతుంది.
కల్తీ ఆహారం తిని 15 మంది అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన సరూనగర్ బీసీ హాస్టల్లో చోటు చేసుకుంది. బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి నీలోఫర్కు తరలించారు. హాస్టల్ సిబ్బంది తాగడానికి మంచినీరు లేకపోవడంతో 4 రోజులుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని వార్డెన్కి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. అన్న ఇది ఎంజేపీ మహాత్మా జ్యోతిబాపురి హాస్టల్. ఇక్కడ తాగడానికి వాటర్ లేవు అన్న, బోర్ వాటర్ ఉన్నాయి. ఓకే. 4 days నుంచి స్నానం లేదు, బట్టలు తుక్కునడం లేదు. ఏమైంది ఇప్పుడు అసలు ఏమైంది? బోర్ వాటర్ ఉన్నాయి అన్న, తాగడానికి వాటర్. వాటిని ఆర్ఓ వాటర్ తెప్పించినాము, మినరల్ వాటర్ తెప్పించారన్న. ఆర్ఓ వాటర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చినాక తెప్పించారు ఆర్ఓ వాటర్. ఇప్పుడు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు? కౌంట్ చేయలేదు. సుమారు అంటే ఏమైంది? బోర్లు సార్, బోర్లు వాటర్ అయినాక మాకు పెయిన్ వచ్చింది సార్. పెయిన్ వస్తే సార్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎంతమంది ఉంటారు సుమారు? సుమారు 16 members. 16 members అని చెప్పారా? ఓకే. ఎన్ని గంటలప్పుడు అసలు ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు అసలు? 4 days నుంచి స్నానం నుంచి వాటర్ సార్. స్నానాలు చేయాలి, బట్టలు ఉతుకోలేదు. ఎందుకు వాటర్ ఎందుకు వస్తలేదు? రెగ్యులర్ ఇంతకుముందు వచ్చినాయి కదా. ఇంతకుముందు వచ్చినాయి, ఖరాబ్ అయింది. బోర్ ఖరాబ్ కావడంతో స్నానానికి నీళ్ళు, 4 days తాగే నీళ్ళు ఇదివరకు బోర్ వాటర్ అవి తాగితే మాకు పెయిన్ వచ్చింది సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాటర్ జస్ట్ ఈ వాటర్ లైన్ పగిలిపోవడం వల్ల, తర్వాత పవర్ కూడా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ ఆర్ఓ ప్లాంట్ పనిచేయలేదు. నిన్న ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల పిల్లలు బోర్ వాటర్ తాగడం జరిగింది. బోర్ వాటర్ తాగడం వల్ల పిల్లలందరికీ కూడా అందరూ బాగానే ఉన్నారు. 16 మందికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం బోర్ వాటర్ తాగడం వల్ల, దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. దే ఆర్ సేఫ్, అందరూ కూడా బాగున్నారు. ఇక్కడ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఇవన్నీ కూడా వాటర్ తర్వాత పవర్ అన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మోర్ వాటర్ ట్యాంక్స్ ఎక్కువగా తెప్పియడం, పిల్లలకి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓన్లీ ఇది వాటర్ వల్ల అయిందా సార్? ఫుడ్ వల్ల కూడా ఏమన్నా జరిగింది? ఫుడ్ ఏమి ఫుడ్ 820 మంది పిల్లలు ఉంటున్నారు. సో అందులో మళ్ళీ 16 మందికి వామిటింగ్ సెన్సేషన్. ఫుడ్ అయిపోయిన తర్వాత నైట్ ఆ బోర్ వాటర్ తాగడం వల్ల అలా అయింది తప్ప ఫుడ్ వల్ల కాదు. ఇంకెవరికేమైనా ప్రాబ్లం ఉందా సార్? ఎవరికి ఇంకేం ప్రాబ్లం లేదు, అందరూ బాగున్నారు. పిల్లలు ఆల్రెడీ క్లాసులు కూడా జరుగుతుంది. ప్రస్తుతం పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? స్కూల్లో ఆ 16 మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా అయ్యారు. డాక్టర్స్తో కూడా ఏ హాస్పిటల్ సార్? నీలోఫర్ హాస్పిటల్. అక్కడ కూడా పిల్లలు మంచిగా ఉన్నారు. డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సార్ వాళ్ళందరూ రెగ్యులర్గా డాక్టర్స్తో కాంటాక్ట్లో ఉన్నాం. మేబీ ఒక ఆదిలాబాద్ ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలోని పరిపాలనా అధికారి ఛాంబర్తో పాటు కొమరం భీం కాంప్లెక్స్లోని వైటీసీ శిక్షణ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వేడుకల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయమై ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇట్లా పోసుకోవాలా నువ్వే పోసుకో నువ్వే తీసుకో మంచి క్లిక్ చేయాలి పడుతున్నప్పుడు స్పీడ్ గా సరే వీడియో తీస్తాను. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మురళీకృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. and the unity and integrity of the nation to hereby adapt enact and give to ourselves ప్రజలము మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన భారత రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26 తేదీన మనం అమలు చేసుకున్నప్పటికీ దానికన్నా ముందు 2 నెలల ముందే అంటే 1949 సంవత్సరం నవంబర్ 26 తారీఖుని మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 1950 జనవరి 26 నుంచి మనం ఇంప్లిమెంట్ చేసాం భారతదేశం అంతా. ఒక 2 months ముందే భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ దినమును పునస్కరించుకొని 1949 నవంబర్ 26ని పునస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన భారతీయులందరూ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు అన్ని ఆఫీసుల్లో కూడా ఈ భారత రాజ్యాంగ మన ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖున ఆఫీసులో చేసుకోమని చెప్పని సూచించిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనం సభ్యులందరూ కలిసి స్టాఫ్ అందరూ కలిసి ఆ ప్రస్తావనని భారత రాజ్యాంగ ప్రస్తావన ఈరోజు అందరూ కూడా మాస్గా అంటే మన భారతదేశం అంతా కూడా ఇంచుమించు 11 ఆ టైంలో ప్రస్తావించి ఒకసారి ప్రియాంబుల్లో ఉన్న అంశాలని మరొకసారి తెలుసుకుని అందరూ కూడా ఆచరించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు చేయడం తెలుగులో అంటే we the people of India having అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో రుక్మిణి శ్రీ పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేస్తుండగా వైసీపీ నేత సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి నరసింహారెడ్డి విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నించారు. పురాతన బావి వద్ద గ్రామస్తులందరూ చేరుకొని పూజలు చేస్తుండగా ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. పెనుకొండను రెండో రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ కృష్ణదేవరాయల ఈ బావిలో స్నానం చేసి రొద్దకంబాదేవి పూజకు వెళ్లే వారిని చరిత్ర చెబుతోంది. వీడియో తీయండి అబ్బాయి చేయండి.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య, తల చేతులు మొండం వేరు చేసిన గాయం. గోదావరి కనిలో ఘోర అగ్ని ప్రమాదం, 11 లక్షల విలువైన దుస్తులు దహనం. కల్తీ ఆహారం తిని 15 మంది అస్వస్థత, సరూనగర్ బీసీ హాస్టల్లో ఘటన. టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం, 15 రోజుల సెలవు ప్రకటించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.